వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఆదోని మున్సిపాలిటీలో రాజకీయ వేడి. చైర్మన్ కమిషనర్ పై వైసీపీ నేత ఇబ్రహీం సంచలన ఆరోపణలు. బిర్ర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దిబ్బగూడెం పంచాయతీలో గిరిజన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 మునగాల మండలం బరాకత్ గూడెంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ జెండా వేసుకుని పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి అభ్యర్థికి ధన్యవాదాలు. అనుకోని పరిస్థితుల్లో అధికారం కోల్పోయాం. పార్టీకి వరుస అపజయాలు అయిన కార్యకర్తలను నమ్ముకొని ప్రతి రంగంలో పోరాడుతున్న మీకు ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన ప్రతి గ్రామానికి ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ధనంకు, బీఆర్ఎస్ పార్టీ సమర్థతకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మీ మీద నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని ఎలా గెలిపించారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వేరే పార్టీలో పోవద్దు. సర్పంచ్ గా ఎన్నికైన వారు సర్పంచ్ బాధ్యతలు తీసుకుని అధికారాన్ని తెలుసుకుని గ్రామ అభివృద్ధికి చేసుకోవాలి. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి, పార్టీ తరపున గెలిచిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది. అనుకోని పరిణామాల్లో ఓడిన వారికి కూడా నిరుత్సాహపడకుండా ముందుకు పోవాలి. రేపు రానున్న ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ విజయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ప్రజల సమస్యల కోసం మేము పాటుపడాలి, ఆలోచనలు పనిచేయాలని ఒక కృత నిశ్చయంతో ఉన్న నాయకత్వాన్ని మీరు ఎంచుకొని ఈరోజు గ్రామాల ప్రజలకు అందించారు. అదొక మంచి నిర్ణయం. అనునిత్యం ఇప్పటి వరకు మీరు కుటుంబాల మధ్యన పండుగలు పబ్బాలు చేసుకొని ఉండొచ్చు. మీ బర్త్డే వేడుకలు కానీ ఇతర పిల్లలే కానీ మీ కుటుంబ వరకు చుట్టాలు పక్కల వరకు పరిమితం కావచ్చు. ఈరోజు గ్రామంలో ఉన్న ప్రజలందరూ మీ బంధువులు, మీ చుట్టాలు, మీ పక్కన, మీ కుటుంబ సభ్యులు అనునిత్యం ప్రజలతో మమేకంగా మీ అభివృద్ధి కార్యక్రమాన్ని పాల్గొంచుకోండి. రేపటి భవిష్యత్తులో మీరు మళ్ళీ నామినేషన్ వేసినట్టే ఎదుటోడు నామినేషన్ వేయడానికి మీ మంచితనాన్ని భయపడాలి. మీ దగ్గర ఉన్న డబ్బుల గురించి కాదు, ఆయనతో మనం పోటీ పడలేమని ఒక మంచితనాన్ని మీరు సంపాదించండి. సుస్థిర స్థానం ప్రజలు ఏర్పాటు చేసుకోండి. రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు ఊర్లో 5 మందిలో 10 మందిలో రాజకీయాలు చేస్తారు. వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ప్రజలందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఊర్లో ఉన్న జనాలందరూ రాజకీయం చేయరు. ఓ 5-10 మంది ఎవరో నాయకులు వాళ్ళ డబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ సామాన్యుల్ని వీలైనంత వరకు అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి అది మీ వల్లనే, వేరే పార్టీ అయినా అర్హత ఉంటే అది మీ వల్లనే జరిగిందనే విధంగా వాళ్ళకి న్యాయం చేయండి. దేవుణ్ణి దండం ఎట్లయితే పెడతారో ఆ రకంగా అవకాశం ఇచ్చి ఇవాళ నిలవలేని నిస్సాయాలకు ఒక ఇల్లు మీరు కలిగిస్తే మిమ్మల్ని దేవుడు మాదిరిగా ఫోటో గోడ పెట్టకపోవచ్చు, కానీ కలవంగానే ఆత్మశుద్ధితో మనస్ఫూర్తిగా దండం పెట్టి భావన ఏర్పడుతాడు. అంతకంటే మించిన తృప్తి ఉండదు. ఆదోని మున్సిపాలిటీలో రాజకీయ సెగలు ఒక్కసారిగా రాజుకున్నాయి. చైర్మన్ మరియు కమిషనర్ ను లక్ష్యంగా చేసుకుని 16వ వార్డు కౌడల్పేట కౌన్సిలర్ భర్త వైసీపీ నేత ఇబ్రహీం తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రతి పనిలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, చైర్మన్, కమిషనర్లు సెటిల్మెంట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా కమిషన్ల కోసమే సాగుతున్నాయని ఇబ్రహీం ఆరోపించారు. టెండర్లు, పనుల మంజూరు, బిల్లుల చెల్లింపులలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని, అధికార పార్టీ నాయకులు మరియు అధికారులు కలిసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. దీనివల్ల పట్టణ అభివృద్ధి పూర్తిగా కుంటిపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సమస్యలపై ప్రశ్నించే కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకువస్తూ నోరు మూయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అవినీతి వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళు డబ్బులు తీసుకున్నట్లు మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చాలా మంది వచ్చిపోతున్నారు.
వచ్చిపోవటం కదన్నా విజువల్గా చాలా మంది కౌన్సిలింగ్ హాల్లో మన చైర్మన్ రూమ్ లో చాలా మంది వచ్చి అడిగిపోతున్నాను నేను కూర్చున్నప్పుడు. ప్రత్యేక ఆధారం ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉండవి, ఇప్పుడు మాట్లాడింది కానీ ఉండవి, ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తాను. మీరు ఆరోపిస్తున్న ఆరోపణ రిటర్న్ గా కానీ విజువల్ గా కానీ ప్రూఫ్స్ ఉండాలి. ప్రూఫ్స్ ఏం లేదు, మీకు ఓపెన్ గా చెప్తాను చూడండి. వాళ్ళు బడ్జెట్ మీటింగ్ పాస్ చేశారనుకోండి, అక్కడ 52 మంది వర్కర్స్ ఎక్కిస్తారు. 52 మంది వర్కర్స్ ఎక్కలేదనుకోండి, బడ్జెట్ మీటింగ్ నిలబడిపోతుంది. ఇప్పుడు మీరు ఒకే పార్టీ కౌన్సిలర్ ఇన్ఛార్జ్ ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నాకు నచ్చలేదండి, నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే, ఒక కౌన్సిలర్ అయిన తర్వాత, ఒక చైర్మన్ అయిన తర్వాత, ఒక ఆఫీసర్ అయిన తర్వాత పేరు సంపాదించుకున్నారు. డబ్బు మీద ఆధారపడరాదు. ప్రతిసారి డబ్బు మీద ఆధారపడితే ప్రజల పరిస్థితి ఏం కావాలి? ప్రజల పరిస్థితి ఏం కావాలా? మీ పార్టీలోని పరిస్థితి మీకు ఇప్పుడే తెలుసా? గత 5 ఏళ్ళుగా ఇదే పరిస్థితి. దాదాపు నేను పార్టీలో వచ్చేసి 2014 నుంచి ఉన్నాను. 2014 నుంచి వార్డ్ డెవలప్మెంట్ గురించి మా ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ అన్న గురించి చెప్పించినా కానీ ఈ చైర్మన్ పట్టించుకోవడం లేదు. మన వార్డులో మొన్న వర్షాలు వచ్చి నడాల వరకు వాటర్ వచ్చింది. ఎమర్జెన్సీ ఉన్న కాడ పెట్టేయండి వర్క్ అంటే వినడం లేదు. దాదాపు 8 నెలల నుంచి కడుతున్నాను నేను. ఎందుకు వినడం లేదంటే అది నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు రోడ్ మీద రోడ్ వేయాలంటారు, అంటే రోడ్ మీద రోడ్ ఏ లెక్క చెప్తారు వాళ్ళు. రోడ్ మీద రోడ్డు ఒక్కసారి రోడ్ వేస్తే 100 ఏళ్ళ వరకు రోడ్ వేయరా? దానికి కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. దానికి కట్ ఆఫ్ డేట్ 2 సంవత్సరాలైనా కట్ ఆఫ్ డేట్ ఉంటుంది కదా, తర్వాతనే మళ్ళీ దాన్ని పాసిబుల్ వేయాలి కదా. ఇప్పుడు రోడ్డు అంతా చెడిపోయిన తర్వాత పనులు ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడెక్కడ డ్రైన్ వర్క్ ఉంది, ఎక్కడెక్కడ వాటర్ వస్తుంది, డౌన్ ఏరియా ఎక్కడ ఉంది, అట్లా కాదు లేపాల్సి ఉండే కదా వాళ్ళు. కొద్దిగా వర్షాలు వచ్చినప్పుడు కొడాలపేటలకు రాండి మీరు. మాపిడి సాహిబ్ మసీద్ అని ఉంది, నమాజ్కి పోతే మామూలు ఇక్కడ దాకా నీళ్ళు వస్తుంది. మీరు కౌన్సిలరే కదా, మీరు అంటే పక్కలవాడు కౌన్సిలర్ కిట్టు కౌన్సిల్లో పెట్టారా? పెట్టాం, అన్నీ పెట్టాం. చైర్మన్కి లెక్కలేదు. ఎందుకంటే మేము ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే, చైర్మన్ మేము కూర్చోబెట్టి ఏమైనా తప్పు చేశామా అని నాకు బాధ ఉంది. మా ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, మా సాయన్న చెప్పినప్పుడు, ప్రజెంట్ ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు, ఆ షాపుల గురించి ఫలానా మంచిగా ఎక్కి అంటే టక్కన ఎక్కిస్తారు. ఎందుకంటే అమౌంట్ వస్తుంది కదా. అది కానీ మా పార్టీలో ఉండేవాళ్ళు కానీ కాదు, వేరే పార్టీలో ఉండేవాళ్ళకి పార్టీ. వినేకపురం గ్రామానికి చెందిన బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దిబ్బగూడెం పంచాయతీలో గిరిజన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ. నూతన సంవత్సరం సందర్భంగా అశ్వారావుపేట మండలం దిబ్బగూడెం గ్రామ పంచాయతీలో గిరిజన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ సేవా కార్యక్రమం వినాయకపురం గ్రామానికి చెందిన బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరగడం విశేషం. చలికాలంలో వృద్ధులు ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తించి వారికి అవసరమైన దుప్పట్లు అందించి వారిని దృష్టిలో దేవుడుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో దిబ్బగూడెం గ్రామ సర్పంచ్ పండా రాజు పాల్గొని వృద్ధులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతగా కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు మరియు గిరిజన వృద్ధులు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం నూతన సంవత్సరానికి అర్థవంతమైన ఆరంభంగా నిలిచిందని గ్రామస్తులు కొనియాడారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఆదోని మున్సిపాలిటీలో రాజకీయ వేడి. చైర్మన్ కమిషనర్ పై వైసీపీ నేత ఇబ్రహీం సంచలన ఆరోపణలు. బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దిబ్బగూడెం పంచాయతీలో గిరిజన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ.